రైట్ మొత్తానికి మరి కాసేపట్లో ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. ఇరువు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతుందంటూ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సునీల్, తెలంగాణలోని ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల భేటీ జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా 10 ఏళ్లుగా విభజన చట్టం జరిగిన తర్వాత కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో సమస్యల పరిష్కారం కాలేదు. ఆ సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేస్తున్నారని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 మంత్రులు ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా 2 అంశాలు దీంట్లో చర్చకు రాబోతున్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఈ రెండిట్లో ఉన్నటువంటి అంశాల ఏదైతే ఇప్పటివరకు కూడా గత 10 ఏళ్లుగా పరిష్కారం కాలేదో వాటి పరిష్కారం దిశగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి విభజన చట్టం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కేంద్రం చొరవతో 30 సార్లు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశంలో భేటీ అయ్యారు. కానీ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో అనేక సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారంగా నేపథ్యంలో ఇవాళ భేటీలో పరిష్కారం చేసేందుకు ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే షెడ్యూల్ 9 దీంట్లో మొత్తం ఆస్తుల పంపిణీ అదేవిధంగా నగదు ఉన్నటువంటి నిధుల పంపిణీ అంశం దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించి షీలా బేడే అనేటువంటి కమిటీ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆస్తుల పంపిణీ నగదు నిల్వ పంపిణీతో పాటు ఆ పంపకాలపై ఇప్పటికే షీలా బేడి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది. కమిటీ ఇప్పటికే 30 సార్లు భేటీ అయినా కానీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. అంటే షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలకు చెందినటువంటి ఆస్తులు అప్పులు అదేవిధంగా నగదు నిల్వ సంబంధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి. ఈ 91లో 68 అంశాలకు సంబంధించినటువంటి వాటిల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో వాటి పరిష్కారం జరిగిందని చెప్పవచ్చు. మరో 23 అంశాలపై ఇంకా రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ 9లో ఉన్నటువంటి అంశాలపై ఇవాళ భేటీలో జరిగే చర్చ చాలా ప్రాధాన్యత ఉండబోతుందని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇంకా ఇక్కడ సమస్య పరిష్కారం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇంకా 24,000 కోట్ల నగదు రావాల్సి ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి మాకు 7,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పేసి వారు వాదిస్తున్నారు. అయితే ఇవాళ జరిగే భేటీలో ఈ రెండు అంశాలు ఈ విద్యుత్ బకాయిల అంశం మీద ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లోతుగా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. బకాయిలతో పాటు అప్పులు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రెండవది ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంబంధించి దీనికి ఈ అంశం మీద ఇంకా చాలా గత 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. ఈ అంశం మీద కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి సంస్థకు సంబంధించి అప్పులు ఆస్తులు వీటి విభజన మీద కూడా కొలిక్కి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత ఏపీ తెలంగాణ సంబంధించి 15 ఎయిడెడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి వ్యయానికి సంబంధించినటువంటి అప్పులు ఏ విధంగా భరించాలనే అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగుల మార్పిడి తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు విభజన చట్టం ప్రకారం ఏపీలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించిన చెందిన ఉద్యోగులు కూడా తెలంగాణలో పనిచేసే నేపథ్యంలో ఉద్యోగుల మార్పిడి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఏ విధంగా పంపకాలు జరగాలి అనే అంశం మీద మరో అంశంగా ఇవాళ జరిగే చర్చలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి తెలంగాణలో భవనాలు కేటాయించి దాంట్లో ప్రధానంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అదేవిధంగా సిఐడి హెడ్ క్వార్టర్స్తో పాటు మంజీరా గెస్ట్ హౌస్ కూడా ఏపీ కేటాయించిన నేపథ్యంలో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది కూడా మనకు తెలుస్తుంది. ఇక కార్మిక శాఖకు సంబంధించి నిధుల సెస్ బదిలీ ఏ విధంగా ఉండాలి పంపకాలు ఏ విధంగా ఉండాలి అంశం మీద కూడా గత కొంత ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశంగా మనం చెప్తున్న ఈ అంశం మీద కూడా ఇవాళ జరిగే చర్చలో ఒక స్పష్టత వస్తుందని కూడా మనకు చెప్తున్నారు.
రైట్ రాజేంద్ర, ప్రధానంగా తెలంగాణ షెడ్యూల్ 10కి సంబంధించి దీని మీద కూడా చర్చకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దీంట్లో యూనివర్సిటీ అకాడమీకి సంబంధించినటువంటి పంపకాలు దీంట్లో ప్రధాన అంశంగా చేర్చారు. తెలుగు అకాడమీ అదేవిధంగా తెలుగు యూనివర్సిటీతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తులు అదేవిధంగా నిల్వలు వీటికి సంబంధించి బదిలీలు ఏ విధంగా ఉండాలి, ఆ పంపకాలు అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మొత్తం మీద కూడా షెడ్యూల్ 10లో 30 అంశాల మీద స్పష్టత రావాల్సిన నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా రెండు రాష్ట్రాలు కూడా వీటి ఏ విధంగా పరిష్కారం ముందడుగు వేయాలనే అంశం మీద రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శితో పాటు అధికారుల బృందాలు కూడా ఇప్పటికే చేరుకునే నేపథ్యంలో వారి మధ్య చర్చల తర్వాత ముఖ్యమంత్రుల భేటీలో ఈ సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సునీల్, రైట్ రాజేందర్, కీప్ అప్డేటింగ్ us. ఇక ఇరు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు పైగా చాలా సుహృద్భావ వాతావరణం ఉన్న క్రమంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చాలా స్నేహపూరితంగా ముందుకు వెళ్ళాలనేటువంటి భావనతో ముందుకెళ్తున్న క్రమంలో ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. కాబట్టి అందరి చూపు కూడా ఇప్పుడు ఈ సన్నివేశం మీద, ఈ మీటింగ్ సన్నాహక సమావేశం మీదే ఉందనే చెప్పొచ్చు. సో ఏపీకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంది, ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ఆలోచించిందనే విషయాలకు సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద 3 అంశాలు ప్రధాన ఎజెండాగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఇందులో ఆస్తులకు సంబంధించినటువంటి విభజన 2 రాష్ట్రాలకు సంబంధించి, మరోపక్క నీటి వాటాతో పాటు ఎస్పెషల్లీ విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రస్తుతానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు విభజన జరగలేదు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు కావచ్చు, అంతేకాకుండా తెలంగాణ వాదిస్తున్నట్టు ఏపీ నుంచి కొంత తెలంగాణకి కూడా బకాయిలు ఉన్నాయని చెప్తున్నటువంటి ఆ బకాయిల మీద పీఠముడి వేయలేదు. మరోపక్క నీటికి సంబంధించినటువంటి వాటాల విషయంలో కూడా చాలా వరకు తేలాల్సి ఉంది. అయితే 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు అంటే ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా చొరవ చూపినటువంటి పరిస్థితి. కేవలం కేంద్రం దగ్గరికి వెళ్ళి కొన్ని సమావేశాలు నిర్వహించారు తప్ప ఎప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సర్కార్కి నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి దిశగా ఇవాళ ఆయన భేటీ అవుదామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఆయన అందుకు అంగీకరించినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు మీరు చెప్పినట్టు ప్రజాభవన్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. అయితే దీని మీద అందరి దృష్టి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని అంశాలను కొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక స్నేహపూరిత వాతావరణంలో జరిగేటటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో, ఈ భేటీకి సంబంధించి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒకరు, అలాగే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లతో పాటు చీఫ్ సెక్రటరీలు, అలాగే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విపక్ష నేతలతోటి ఒక కమిటీ వేసి అప్పుడు కానీ ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కానీ చర్చించి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో పీఠముడి పడేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి వాదన కూడా కొత్తగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం 10 ఏళ్ళు దాటేటువంటి నేపథ్యంలో ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు, సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలు ఏవైతున్నాయి ఇవి జరగకపోతే ఇవన్నీ కూడా కేంద్ర పరిధిలోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు దీన్ని ఒక అడుగు ముందుకేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో మనం చూసాం 2016లో ఒకసారి ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత 2022లో కూడా ఒక సమావేశం 2 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం వద్ద పంచాయతీ జరిగినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఈ సమస్యలను కూడా అపరిష్కృతంగానే మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రస్తుతానికి 3 అంశాలు అంటే ఎస్పెషల్లీ ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకం కావచ్చు, మరోపక్క నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఎస్పెషల్లీ విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు చర్చించేటువంటి అవకాశంలో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కొన్ని డిమాండ్స్, అలాగే తెలంగాణ కొన్ని ప్రత్యేకమైన డిమాండ్స్ పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఏదైతే ఈ ఈ భేటీ ఉందో ఈ భేటీకి సంబంధించి మొత్తం కూడా విభజన చట్టం 9లో ఉన్నటువంటి దాదాపు 91 సంస్థలు కావచ్చు, అలాగే షెడ్యూల్ 12లో ఉన్నటువంటి 142 సంస్థలతో పాటు విభజన చట్టంలోని ప్రస్తావనకు రానటువంటి 12 సంస్థలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో దీని మీద కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు
చర్చించేటటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క విద్యుత్ బకాయిలకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల వరకు తమకు రావాలని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ 2,000 క్రితం అంటే 2022లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి సీఎం కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ బాకీ లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచే తెలంగాణకి దాదాపు 17,000 కోట్ల రూపాయల వరకు కూడా విద్యుత్ బకాయిలు రావాల్సి ఉన్నాయని చెప్పేసి ఆయన చేసినటువంటి పరిస్థితి. సో ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి లెక్కలతో పాటు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు సీఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 2 మంత్రివర్గ బృందాలు అంటే అటువైపు నుంచి ఒక మంత్రివర్గం, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంత్రివర్గ బృందం అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి 3 మంత్రులు ఉండే విధంగా ఈ భేటీ కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇందులో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ 10 ఏళ్లలో పరిష్కారం కానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మేజర్ పర్సంటేజ్ పరిష్కారం చూపించే దిశగా ఈ భేటీ జరగాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సింగరేణికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో సింగరేణి సంస్థ క్యాలరీస్కి సంబంధించినటువంటి సంస్థలో కూడా వాటాలు కావచ్చు, అది ఇప్పటికే కేంద్రం దగ్గర ఇంకా పెండింగ్లో ఉంది. సో సింగరేణి ఒకటి, తర్వాత వచ్చేసి ఏపీ ఫైనాన్స్ స్టేట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో ఈ 2 అంశాలు ప్రస్తుతానికి ఆ కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలిన ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటాలను పంచేటటువంటి విషయం మీద ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. సో ఏకాభిప్రాయం కోసమే ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో లెక్కలుగా చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటి వరకు కూడా విభజించినటువంటి ఆస్తులు దాదాపు 1,06,199 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది జనాభా నిష్పత్తిగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి దాదాపు 46,949 కోట్లు, అలాగే తెలంగాణకు సంబంధించి 35,231 కోట్లతో పాటు ఎస్పెషల్లీ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి అంటే అది ఒక డివిజన్గా ఒక జోన్గా పరిగణిస్తారు కాబట్టి అది దాదాపు 24,019 కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు చరాస్తులు దాదాపు 9,893 కోట్లు, యంత్రాలు అలాగే ఇతర పరికరాలకు సంబంధించి దాదాపు 39,421 కోట్ల రూపాయలతో పాటు బ్యాంకు ఖాతాల్లో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నటువంటి సొమ్ము దాదాపు 7,699 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా లెక్కలు వేసుకుంటే దాదాపు 1,63,122 కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పంపిణీ జరగాల్సి ఉంది. దీంతో పాటు హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆస్తుల విషయానికి వస్తే అందులో 6% మాత్రమే అంటే దాదాపు 1,463 కోట్ల విలువని మాత్రమే ప్రస్తుతానికి ఏపీలో ఉంటే దాదాపు 94%కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఆస్తులన్నీ కూడా అంటే 22,556 కోట్ల రూపాయలటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 58% అంటే గతంలో మనం చూసాము ఏదైతే రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో జనాభా నిష్పత్తి ప్రకారం 58% ఆంధ్రప్రదేశ్కి అలాగే 42% తెలంగాణకి రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ 58% జనాభా నిష్పత్తి ప్రకారం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి దాదాపు 21,029 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాదిస్తూ ఉంటే మరోపక్క దీనికి సంబంధించి ఏదైతే ఒక నిపుణుల కమిటీని కూడా వేయడం జరిగింది, షీలాబిడే నిపుణుల కమిటీ. సో ఈ షీలాబిడే నిపుణుల కమిటీ మాత్రం ఇది కేవలం 30% మాత్రమే ఏపీకి ఇస్తాం, 70% తెలంగాణకి ఇచ్చే విధంగా వాళ్ళు సిఫార్సులు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి అంశాలకు సంబంధించి పీఠముడి విప్పేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్పెషల్లీ నీటి వాటాకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ సమస్యలకి అనేక సందర్భాల్లో పరిష్కారం చూపించేటటువంటి దిశగా సమావేశాలు జరగలేదు. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీ ఖచ్చితంగా ఇందులో మంచి జరుగుతుంది అనేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ బచావత్ ట్రిబ్యునల్కు సంబంధించి కేటాయింపుల మేరకు దాదాపు 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఏపీకి అలాగే 299 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవాలని అప్పటి జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉమాభారతి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో 2016 సెప్టెంబర్ 21 తేదీన సమావేశం జరిగింది. అప్పుడు ఈ తీర్మానం కూడా చేశారు. అయితే ఆమె చెప్పినప్పటికీ కూడా ఈ తీర్మానం జరిగినప్పటికీ కూడా నీటి వాటాలకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా గొడవలు జరిగాయి. మనం చూసాం రెండు రాష్ట్రాల మధ్య ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంల భేటీలో అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని వీటికి అత్యధిక శాతం అంటే మేజర్ పర్సంటేజ్ కి సంబంధించి పరిష్కారం చూపాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే గతంలోనే మనం చూసాం 68% సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాల్లో ఎలాంటి పీఠముడి లేదు, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే ఏకాభిప్రాయం కుదరనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా దీని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రభుత్వాలు మారినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో ఆస్తుల పంపకాల విషయంలో ఎవరి మీద కూడా ఈ ప్రభావం ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక ఆర్డినెన్స్ రూపంలో కూడా తీసుకొస్తే ఇబ్బంది ఉండదు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. సో మొత్తానికైతే 10 ఏళ్లుగా
అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా పడినటువంటి తొలి అడుగు ఖచ్చితంగా తొలి అడుగులోనే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.